ఎట్లా ఇంత వ్యతిరేకత వస్తే నేను ఒక ఛానల్లో చూసిన, మీకు పేరు చెప్పకుండా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. వారు ఆ డిబేట్ స్టార్ట్ చేసే ముందు ఒక 2 నిమిషాల వీడియో ప్లే చేశారు, ఒక స్టోరీ రాసి, ఆ ఛానల్ స్టోరీ రాసి. విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నారు. ఆ ఉద్యమకారులకు రావాల్సినటువంటివి చేరాల్సినటువంటివి చేరిన తర్వాత నోర్లు మూసుకొని సైలెంట్గా ఉన్నారు, కానీ వీళ్ళ జీవితాలన్నీ ఆగమైపోయినాయి. ఇట్లాంటి రెచ్చగొట్టేటువంటి ధోరణి వార్తలు చాలా చూసినా. నేను ఇప్పుడు వస్తప్పుడు కూడా ఆ వార్త చూసిన. ఇట్లాంటి వ్యతిరేకతని మీరు ఎట్టా తిప్పికొట్టే వాళ్ళు? అప్పుడు ఉద్యమంలో విద్యార్థులు పాల్గొంటున్నారు, తల్లిదండ్రులు పాల్గొంటున్నారు, వాళ్ళందరినీ ఎట్లా మీరు అది చేసేవారు? ఎవరు నమ్మలేదు శంకర్. అది ఒక్క నిమిషం విఠల్ గారు, మీ వాయిస్ విఠల్ మాట్లాడండి. విఠల్ గారు మీరు మాట్లాడండి. శంకర్ భాయ్, ఇప్పుడు ఇప్పుడు చాలా అంటే మొదటి వారం రోజులు ఏంటంటే ఇది అయ్యేదా పోయేదా, ఎన్ని రోజులు చేస్తారు ఈ ఉద్యోగులు బంద్ చేసుకుంటే సకల జనులు ఎవరు రారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు అన్నది వాళ్ళ ఎక్స్పెక్టేషన్. అప్పుడున్న కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు, ఆంధ్ర ప్రభుత్వం కావచ్చు, మీడియా కావచ్చు, వీళ్ళు ఎన్ని రోజులు చేస్తారు మా అంటే వారం 10 రోజులు చేసి ఊరుకుంటారని అనుకున్నారు. ఎందుకంటే మాకు అది మా పిఆర్సీకి సంబంధించింది కాదు, డిఎల్కి సంబంధించి ప్రజల డిమాండ్ కదా, కొన్ని రోజులు చేసి ఊరుకుంటారు అనుకున్నారు. కానీ రోజు రోజుకి ఉధృతమవుతున్నటువంటి వాతావరణం. ఇంతకుముందు దేవన్న చెప్పిన తర్వాత కలెక్టర్ ఆఫీసులకి తాళాలు వేసినాం, ఎంఆర్ఓ ఆఫీసులకు తాళాలు వేసినాం, తాళాలు, ఎంపీడీఓ ఆఫీస్కి తాళాలు. ప్రజలు తాళాలు వేసినప్పుడు కూడా మొత్తం ఉద్యోగులకు లేదా మొత్తం సమ్మెలో వాళ్ళు ప్రజలు, కుల సంఘాలు, ఎన్ని సంఘాలు అంటే కొన్ని వేలాది సంఘాలు చివరి చెత్త ఏరుకున్నటువంటి ఊళ్ళో ఎవరికి వాళ్ళు జేఏసీలు ఏర్పడి భాగస్వామ్యం అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు భయపడ్డారు, ఇది ఎటో పోతుంది, దీన్ని కంట్రోల్ చేయలేమో అని. అప్పుడు కుట్రలు కుతంత్రాలు ప్రారంభించి ఏం చేశారంటే ఒక పేరెంట్స్ కమిటీని పెట్టారు. వాళ్ళ పేరెంట్స్ కమిటీ అంటే ఇది విద్యార్థుల జీవితాలతో మీరు ఆడుకుంటారా, స్కూల్ బంద్ చేస్తారా, కాలేజీలు బంద్ చేస్తారా, రేపు ఎంసెట్ ఎగ్జామ్స్ ఎట్లా రాయాలి, వాళ్ళతో ఒకటి స్టార్ట్ చేశారు. కొంతమంది రోజు స్కూల్ చేసుకుంటారు, మేము ఎట్లా బతకాలి, మీరు సమ్మె చేస్తే మా బతికేంది అని. ఇట్లా ఎవరికి వాళ్ళు ప్రభుత్వమే, మీడియా సెక్షనే ఇవి తయారు చేసి వాళ్లకు చర్చలలో ప్రయారిటీ ఇవ్వడం, వాళ్ళు పిలవడం మాతో సహా. అసలు తెలంగాణ డిమాండ్ మీద మేము పోతే మొత్తం ప్రజలందరూ ఒక 2 కోట్ల మంది ఒకవైపు నిలబడితే రోడ్ల మీదకి వస్తే ఈ అప్పుడున్నటువంటి ఆంధ్ర మీడియా కావచ్చు, అప్పుడున్న ప్రభుత్వాలు ఈ కుట్రలు కుతంత్రాలు రోజు రోజుకు చూస్తుంటే మేము గమనించినాం. జేఎస్లో చర్చించుకున్నాం, ఇది ఎవడు, దీని వెనకాల ఎవడు, దీని వెనకాల ఎవరు, దీని మొత్తం ఛానల్, ఏ ఛానల్ ఎక్కువ దీన్ని ఫోకస్ చేస్తున్నాయి. మా సమ్మెనేమో చూపించేది కాదు, నేను డైరెక్ట్ పేరే చెప్పదు. అప్పుడున్నటువంటి టీవీ9 యాజమాన్యము తెలంగాణకు పూర్తి వ్యతిరేకం, తెలంగాణ రాష్ట్ర సాధనకు వ్యతిరేకం, తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకం. అప్పుడు ప్రతిరోజు టీవీ9లో, అప్పుడు ప్రామినెంట్ ఛానల్ కాబట్టి టీవీ9లో చర్చలు వచ్చేది. మేము సమ్మె చేస్తుంటే ఆ రిపోర్ట్ ఉండేది కాదు, సమ్మె సక్సెస్ని ఎక్కడ చూపించేటోళ్ళు కాదు. ఈ చర్చలు నిరంతరం కొనసాగిస్తున్న సందర్భంలో జేఏసీలో నిర్ణయం తీసుకొని మేము మొత్తం జేఏసీలో ముక్తకంఠంగా మొదటిసారి వార్నింగ్ ఇచ్చినాం. టీవీ9 అనే ఛానల్కి మనం తెలంగాణ ప్రజలు బహిష్కరించాలి, ఎవరు కూడా ఆ ఛానల్కి పోవద్దు అని చెప్పేసి మేము జేఏసీలో నిర్ణయం తీసుకొని ప్రకటించిన తర్వాత కొన్ని రోజులకు వాళ్ళు కాలబేరానికి వచ్చారు. అప్పుడు అర్థమైంది తెలంగాణ ప్రజలు అసలు అది తెలంగాణలో వ్యూవర్షిప్ బంద్ అయింది. అప్పుడు ఏది పిలిపిస్తే అప్పుడు ఏది జేఏసీ పిలిపిస్తే అప్పుడు వేలాది మంది, లక్షలాది మంది ఆ కార్యక్రమంలో వాలంటీర్గా కార్యక్రమం ఇన్వాల్వ్ అయినటువంటి సందర్భాలు చూసినాం. ఎన్ని కుల సంఘాలు, ఇప్పుడు ముదిరాజ్ సంఘం కావచ్చు, చాకలి సంఘం కావచ్చు, యాదవుల సంఘం కావచ్చు, కాపు సంఘాలు కావచ్చు, 1-2 దళిత సంఘాలు కావచ్చు, ఎవరికి వారు వాళ్ళ యొక్క వృత్తిని, వాళ్ళ యొక్క దాన్ని ప్రదర్శన చేస్తూ ఎక్కడికక్కడ బతుకమ్మలు ఆడుతూ అసలు అదొక ఉద్యమాల చరిత్ర. అసలు ప్రత్యేకంగా సకల జనుల సేకరణ మీరు చర్చ చాలా పెట్టారు, మేము కూడా చాలాసార్లు మర్చిపోతున్నాం చాలా విషయం. ప్రత్యేకంగా సకల జన సమ్మె పైన ఒక పుస్తకం రావాల్సిన అవసరం ఉంది. అట్లాంటి ఇన్సిడెంట్ జరిగినాయి. ఇప్పుడు నా మీద ఇప్పుడు ఒకసారి ఒక మాట చెప్తానా, పోలీసు వాళ్ళు అందరు సమ్మెలు ఉన్నారు ఎక్సెప్ట్ పోలీసులు. మేము వద్దాం, పోలీసు వాళ్ళు కూడా ఏం కూడా వస్తామన్నా ఏమైతే అయ్యేదని. ఒకనాడు టీఎన్జిఓలో ఎంప్లాయీ చేసి మీటింగ్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ వచ్చి మాకు మద్దతు ప్రకటిస్తూ మాట్లాడారు. ఆ విజువల్స్ తీసుకుపోయి కిరణ్ కుమార్ రెడ్డి తీసుకుపోయి పోలీస్ రెబెలియన్ యాక్ట్ 1857 దుమ్ము దులిపి, యాక్ట్ను దుమ్ము దులిపి బేగంబజార్ పోలీస్ స్టేషన్ మా అమ్మందరి పైన దేశద్రోహం కేసు పెట్టే ప్రయత్నం చేశారు. A1 కేసీఆర్, A2 A3 మేమందరం అందులో ఇన్వాల్వ్ అయినట్టు కేసే పెట్టాడు ఏకంగా. సో అంత దుర్మార్గంగా అణచివేయడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఉద్యోగుల పోరాటము, కార్మికుల పోరాటం, సింగరేణి, ఆర్టీసీ, ఎలక్ట్రిసిటీ, ఉపాధ్యాయులు, ప్రజలు, విద్యార్థులు, కుల సంఘాలు, ప్రజలందరూ కూడా మాకు
నిలబడంతో కేసీఆర్ గారు ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తూ ఎప్పటికప్పుడు మాకు గైడ్ చేస్తున్నటువంటి వాతావరణంలో వాళ్ళు అసలు ప్రభుత్వం ఒక స్టేజ్ లో దీనస్థితమైనటువంటి అప్పుడు ఉన్న పరిస్థితిలో కుమార్ రెడ్డి శాతనైతులను వీకేద్దాం అనేటువంటి దృష్టి కూడా కేంద్రం చేసినటువంటి సందర్భాలు మాకు తెలిసినాయి. అసలు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి జీతం ఆపిన సంఘటన ఉంది. ఇప్పుడు దేవన చెప్పినట్టు ఇంతకుముందు మాకు దసరా పండుగ ఇళ్ళనే పోయింది, దీపావళి పండుగ ఇళ్ళనే పోయినది, నెల జీతం రాలే, కుటుంబాలు ఆగమవుతున్నాయి. 90% నెల జీతంతో బతికే కుటుంబాలు ఉంటాయి ఉద్యోగులు. ఏదో 10% అవినీతి పనులు అక్కడక్కడ ఏదో వాళ్ళకి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఉండొచ్చు. 90% నెల జీతం వస్తే తప్ప కుటుంబాలు గడవని రోజులు ఉంటాయి. ఆ రెంట్ కట్టని పరిస్థితులు ఉంటాయి, పాల బిల్లు కట్టలేని పరిస్థితులు ఉంటాయి, పేపర్ బిల్లు కట్టే పరిస్థితులు ఉంటాయి. అట్లాంటి కీలకమైనటువంటి దశను కూడా మేము అధిగమించి కుట్రలు కుతంత్రానికి ఎప్పటికప్పుడు బహిష్కరిస్తూ అప్పుడు చాలా మీడియా ఛానళ్ళు ఏకంగా బహిష్కరించినాం. మేము అసలు రానుపో మీకెవరో మా ముందు పెట్టొద్దని చెప్పినాం. బతిమలాడుకుంటే పోయి వినలేదు. చాలా రోజుల తర్వాత అది సమసిపోయింది. విఠల్ గారు, అదే మీరు ఇప్పుడు చెప్తా ఉంటే కొన్ని నాకు గుర్తుకొస్తా ఉన్నాయి. అంటే మీరు సకల జనుల సమ్మె కానీ, సాగరహారం కానీ, మిలియన్ మార్చ్ కానీ ఇట్లాంటివన్నీ కూడా తెలంగాణ వచ్చిన తర్వాత దాని ప్రాముఖ్యతను తెలంగాణ సమాజానికి, ఇప్పుడు తెలంగాణ 2014లో వచ్చింది సార్, 2014లో వచ్చింది, 2009 నుంచి చాలా ఉధృతంగా బాగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. అంటే అదొక 10 సంవత్సరాల పోరాటాన్ని తెలంగాణ వచ్చిన తర్వాత దాన్ని ప్రజల్లో చర్చ పెట్టడం విషయంలో కావచ్చు, ప్రజలకు దాని గురించి చెప్పేటువంటి విషయంలో కావచ్చు, ఎందుకు ప్రభుత్వాలు కానీ కేసీఆర్ గారే ఉన్నారు, మరి అంత ఉద్యమ నాయకులు ఆ చరిత్రని ఎందుకు దాన్ని ప్రజల లోపల ఇప్పుడున్న యువతరానికి చెప్పడంలో ఫెయిల్ అయ్యారని చెప్పేసి అనుకోవచ్చు. అంటే ఇప్పటి యువకులకు 20 సంవత్సరాల యువకులకు ఎవరికి కూడా పెద్దగా ఈ నేపథ్యం తెలియదు. ఇప్పుడు మీరు చెప్తా ఉంటే కొన్ని గూస్ బంప్స్ వస్తూ ఉన్నాయి. మేము కూడా ఉద్యమంలోకి వస్తాము అని చెప్పేసి పోలీసు వాళ్ళు చెప్పిర్రు అన్నటువంటి అంశాలు మనం వింటా ఉంటే. కరెక్ట్. అయితే శంకరన్న, అంటే తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం, ఇవన్నీ అందరం కూడా తెలంగాణ పునర్నిర్మాణం పైన దృష్టి పెట్టడం జరిగింది. అంటే ఆ ఘటాలు కొంత కరిగా రాష్ట్రం వచ్చింది, ఈ పునర్నిర్మాణం మనం బంగారు భవిష్యత్తుని నిర్మించాలనుకోవాలి, నిధులు నియామకాలు అని చెప్పినటువంటి లక్ష్యంగా చాలా మంది అటువైపు డ్రైవ్ ఇప్పుడు ప్రకాష్ అన్న కావచ్చు, దేవప్రసాద్ అన్న కావచ్చు, ఇప్పుడు నేను ఒక సర్వీస్ కమిషన్ మెంబర్గా నేను అక్కడ 610 జీవో పైన కొట్లాడిన మేము అందరము ఒక బాగా కీలకమైన రిక్రూట్మెంట్ బాధ్యత అప్పుడు కేసీఆర్ గారు మాకు అవకాశం ఇచ్చింది. మేము ఏం చేయాలి, ఒక గొప్ప అవకాశం. నేను ప్రకాష్ అన్నతో కూడా చాలాసార్లు చెప్పిన, చక్రమాణి గారు చైర్మన్గా ఉండి నేను మెంబర్ 1గా ఉన్న సందర్భంలో అప్పుడు మేము ముగ్గురమే ఉన్నాం, ఇంకిద్దరు పెద్దగా ఉద్యమంతో సంబంధం లేని వ్యక్తులు. అసలు ఆ 0 నుంచి స్టార్ట్ చేసిన పబ్లిక్ సర్వీస్ కమిషన్, అటెండర్ లేరు, డ్రైవర్ లేడు, కుర్చీలు వేసుకునే లేదు, మేము రూములు క్లీన్ చేసుకొని కూర్చున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ టైంలో మేము ఏం చేసినామంటే, ఇప్పుడు రాబోయే రోజుల్లో రాబోయే తరాలకు తెలంగాణ ఉద్యమాల చరిత్ర తెలవాలి, మొత్తం పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిలబస్ ని రివైట్ చేసినాం మేము. అప్పుడు పెద్దవాళ్ళని హరగోపాల్ గారు కోదండరామ్ గారు కావచ్చు, నాగేశ్వర గారు కావచ్చు, మలపల్లి లక్ష్మణ్ అందరినీ పిలిపించి ఒక కమిటీ వేసి సిలబస్ ని ఎట్లా తెలంగాణ ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన సిలబస్ ఎట్లా ఉండాలి అని చెప్పి చర్చించినప్పుడు చాలా గట్టిగా చేసి 2 పేపర్లు, గ్రూప్ 1లో 2 పేపర్లు ఉద్యమానికి సంబంధించిన తెలంగాణకు ఉద్యమానికి సంబంధించిన పేపర్లు పెట్టినాం. గ్రూప్ 1లో, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అన్నిట్లో బుక్స్. ఇప్పుడు సిలబస్ అయితే పెట్టినాం కానీ బుక్ కావాలి కదా, బుక్ అప్పటికి అవైలబుల్ లేదు. విద్యార్థులు వెంటనే నోటిఫికేషన్ రకాలు ఏడ చదువుతారో వాళ్ళ పిల్లలకు అవైలబుల్ లేదు. ప్రకాశాన్ని చేసి ఆ సిలబస్ కాపిచ్చి, అన్న నువ్వు మాత్రమే ఈ బుక్ రాయగలుగుతావు, తెలంగాణ ఉద్యమాల చరిత్రని ఒక 150 మార్కుల పేపర్ ఇది, పిల్లలకు బుక్స్ లేకపోతే కష్టం అయితే అంటే ఆయన ఆగమేఘాల మీద ప్రకాశ్ అన్న రాత్రి మొదలు కూర్చొని ఆ బుక్కులు తెలంగాణ ఉద్యమాల చరిత్ర పుస్తకాన్ని తీసుకురావడం. అది ఇవాళ అప్పుడు ఆ సిలబస్ లో పెట్టినటువంటి అంశము ఇవాళ దాదాపు రిక్రూట్మెంట్ ఎవరైతే నోటిఫికేషన్ ప్రతి విద్యార్థి అనివార్యంగా తెలంగాణ ఉద్యమాల చరిత్ర చదువుకుంటున్నారు. ఇప్పుడు జనరేషన్ మారినాయి, 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు అయింది. ఈ జనరేషన్ మారుతున్నప్పుడు పాత చరిత్ర తెలియదు. ఇప్పుడు మేము ఉద్యమాన్ని ప్రారంభించిన పిల్లలు 5th క్లాస్ ఉన్నోడు ఇవాళ డిగ్రీకి వస్తాడు అంటే తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్లలో డిగ్రీ బీటెక్ చదివినప్పుడు ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అప్పటికున్న చరిత్ర తెలియదు. ఇప్పుడు చదువుకునే అవకాశం సర్వీస్ కమిషన్లో మేము సిలబస్ పెట్టడం ద్వారా ఒక 30-40 లక్షల మందికి అప్పుడు జరిగిన చరిత్ర ఏంటి, ఎట్లా పోరాడిండ్రు, ఎట్లా ఉద్యమాలు జరిగినాయి, ఎందుకు ఆత్మహత్యలు జరిగినాయి, ఎందుకు సకల జన సమ్మె చేశారు, ఎందుకు మిలియన్ మార్చ్ చేశారు, ఎందుకు సాగరారం జరిగింది అన్న చరిత్ర కొంత గొప్ప ఇప్పుడు జనరేషన్ తెలుస్తుంది. పుస్తకాల్లో కూడా కేసీఆర్ గారు ఆ ప్రయత్నం చేశారు. ఉద్యమాల చరిత్ర 8th, 9th, 10th పుస్తకాల్లో చిన్న పుస్తకాలు వచ్చింది. బట్ డీటెయిల్ చరిత్ర మాత్రం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో పేపర్ పెడితే విధిగా చదువుతారు కాబట్టి ఇప్పటి జనరేషన్ ఆ మాత్రం తెలుస్తుంది, లేకపోతే ఆ చరిత్ర కూడా తెలిసేది కాదు.